హలో అన్న, మీ పేరు? నా పేరు ప్రవీణ్ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్. ఎవరు గెలుస్తారు ఈసారి ఇక్కడ? మాకు ఎంపీకి అయితే కిషన్ రెడ్డి అండి. కిషన్ రెడ్డి రావాలి. మాకు ఇంకా లోకల్ ఎమ్మెల్యేగానైతే మా నాగేందర్ అన్న, అది ఒప్పుకుంటున్నాం మేము. మా లోకల్ కాబట్టి మేము ఎంపీ అయితే కిషన్ రెడ్డి. ఎందుకు అనుకుంటున్నారు కిషన్ రెడ్డి అంటే మాకు మోదీ అన్న అక్కడ బీజేపీ సర్కార్ రావాలని మాకు కోరిక, అది అంతే. మరి కిషన్ రెడ్డి గారు వస్తే డెవలప్మెంట్ చేస్తారా మీరు? చేస్తుంది సార్. ఆయన ఆల్రెడీ చూపెడుతున్నా అంటూ చెప్తుంది కదా, ప్రాజెక్ట్ ఏదో చెప్పి మీకు ఒక క్యాండిడేట్ ఇచ్చేసి మీకు అలా నేను ఏం చేసిన అభివృద్ధి చూపెడుతున్నా అని చెప్పింది కదా, అది చూపెడుతుంది కదా. అది అంతకంటే మించి ఇంకేం లేదు. మరి కిషన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచారనుకోండి, కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారు? ఆయన తీసుకొస్తారండి, తప్పక తీసుకొస్తారు. ఈసారి తప్పక తీసుకొస్తారు. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వారన్న వ్యక్తిగత? మంచి అండి, అది మాత్రం మంచి తీసుకో. సికింద్రాబాద్ కి డెవలప్మెంట్ చేశారా ఆయన? చేసిండని మీకు ఆయన ప్రొజెక్టర్లో చూపెడుతుంది కదా, నేను ఏం చేసిన వర్క్ అని చెప్పి ఆయన చూపెడుతుండు. అంటే కిషన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఇక్కడ ఉన్నారనుకోనా, అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ ఉంటే డెవలప్మెంట్ జరగచ్చు కదా. ఇక్కడ బీజేపీ ఇంపాసిబుల్ అండి. ఎంపీగా అయితే ఇక్కడ కిషన్ రెడ్డి అంటారా? కిషన్ రెడ్డి వస్తాడండి. ఎందుకంటే మీరు ఎంతమంది నన్ను సర్వే చేసినా కూడా చెప్తాడు, ఎమ్మెల్యేగా మేము నాగేందర్కి వేస్తాము, కావాలిస్తే కిషన్ రెడ్డికి ఎంపీకి వేస్తామని అంటారు. కానీ అది తప్పితే ఏం లేదండి. ఇంకా మా కాంగ్రెస్ కానీ వేసుడే లేదు, కిషన్ రెడ్డికి అంతే. అది 100%. అలాగే సెంట్రల్ అయితే మోదీ గారు కన్ఫర్మ్ అండి. 2 సార్లు గెలిచారు, మూడోసారి 100%. మూడోసారి హ్యాట్రిక్ అండి, మోదీ గారు. హ్యాట్రిక్. సో సెంట్రల్ లో ఇక్కడ సికింద్రాబాద్ లో ఇక్కడ కిషన్ రెడ్డి, అక్కడ మోదీ గారు. 100%. థ్యాంక్స్ అన్న. ఓకే. హలో అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వీళ్ళ ముగ్గురులో ఎవరు వస్తారన్న ఈసారి? కిషన్ రెడ్డి గారు వస్తారా? ఓకే అన్న. హలో అన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సికింద్రాబాద్ లో, ఈసారి ముగ్గురులో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి వీళ్ళలో? మాక్సిమం కిషన్ రెడ్డి ఇస్ మై ఓట్ ఫర్. కిషన్ రెడ్డి గారా? ఓకే, థ్యాంక్స్. ఓకే అన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారన్న వీళ్ళలో ముగ్గురులో? కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.